ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, ఒకటి కావాలి అనంటే మరొకటి వదులుకోవాలి, అంతే కదండి. ఒకటి పొందుకోవాలి అనంటే మరొకటి వదులుకోవాలండి. రెండూ పొందుకుంటాను, రెండూ కావాలి అనంటే అది ఎంత మాత్రమును సాధ్యపడదు. ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఒకటి పొందుకోవాలి అనంటే మరొకటి వదులుకోవాలండి. ఇంతకీ వేటిని పొందుకోవాలంటే వేటిని వదులుకోవాలో చూద్దాము. పరలోక రాజ్యాన్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, దీవెనలను, బహుమతులను, సమాధానాన్ని, నెమ్మదిని, ఆదరణను, ఓదార్పును మనం పొందుకోవాలి అనంటే పాపమును విడిచిపెట్టాలి, చెడు అలవాట్లను విడిచిపెట్టాలి, చెడు లక్షణాలను విడిచిపెట్టాలి, లోక స్నేహాన్ని విడిచిపెట్టాలి, లోకంలోని ఆశలను విడిచిపెట్టాలి. దేవుడు వేటినైతే అసహించుకుంటాడో వాటన్నిటిని మనం విడిచిపెట్టాలండి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, దేవుడు విడిచిపెట్టమన్న వాటినేమో మానవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమించమన్న వాటినేమో మానవుడు విడిచిపెడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనము రెండింటిని పొందుకోవాలి అన్న ఆశ ఉన్నట్లయితే ఆ ఆశ ఎంత మాత్రం నెరవేరదండి. ఒకటి పొందుకోవాలంటే మరొకటి విడిచిపెట్టాలి. పరలోక రాజ్యాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనలను, బహుమతులను, సమాధానాన్ని, నెమ్మదిని, నిత్యమైన సంతోషాన్ని, నిత్యమైన పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే పాపమును విడిచిపెట్టాలి, చెడు అలవాట్లను విడిచిపెట్టాలి, చెడు లక్షణాలను విడిచిపెట్టాలి, లోక స్నేహాన్ని విడిచిపెట్టాలి, లోక ఆశలను విడిచిపెట్టాలి. దేవుడు చెప్పిన దేవుడు అసహించుకునేవేవైతే ఉంటాయో వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే విడిచిపెడతామో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మరి ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందామా? ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని సరిచేసుకుందామా? ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని బాగు చేసుకుందామా? గమనించాలి, దేవుడు విడిచిపెట్టమన్న వాటిని మనం విడిచిపెట్టకుండా మన ఇష్టానుసారంగా జీవించామంటే రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.